హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్వాభై రాధిక. ఈరోజు వీడియోలో 2 వెరైటీస్ శారీస్ చూపించబోతున్నానండి. బడ్జెట్ రేంజ్లో చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ చీరలు. అలాంటివి చూపించబోతున్నాను. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఒక 4 శారీస్ వచ్చి లినిన్ శారీ అండి. అంటే కంప్లీట్ ప్యూర్ కాటన్ లినిన్ కాదు, నార్మల్గా వచ్చే లినిన్కి టిష్యూ మిక్స్ అయిన శారీస్ అన్నమాట. చాలా బాగున్నాయి. హ్యాండ్ పెయింట్ వచ్చి దానికి అవుట్లైన్ వర్క్ చేసి ఉంది. చక్క మనకి పార్టీ వేరుగా అంటే చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది. అట్లాగే ఈ శారీస్ సెమీ టస్సర్ పైన కంప్లీట్ ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. కచ్ వర్క్ వచ్చింది. అంతా కూడా చేత్తో చేసిన కచ్ వర్కే ఇదంతా కూడా. ఇదిగోండి, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది. అసలు ఈ రేంజ్లో అంటే 5,000 కూడా కాదు, ఇవి 4-5 అలా ఉంటాయి. ఈ రేంజ్లో మీకు ఇంత కచ్ వర్క్ అసలు మనం బయట చేయించుకున్నా కూడా దొరకదండి. మొత్తం అంతా చేతితో చేసి అక్కడక్కడ మిర్రర్స్ యాడ్ చేసిన కచ్ వర్క్. కలర్స్ కూడా ఇప్పుడు ఇవాళ చూపించే 2 సెట్లు రెగ్యులర్గా వచ్చే రెడ్లు, గ్రీన్లు, ఎల్లోలు, బ్లూలు కాకుండా డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. మ్యాక్సిమం ఈ కలర్స్ మన దగ్గర ఉండటం అరుదు. కాబట్టి ఇవాళ చీరలు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. ఏ చీర అయితే నచ్చిందో ఆ చీర స్క్రీన్ షాట్ని నాకు షేర్ చేయండి. అవైలబుల్ ఉంటే కనుక నేను పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. నేను ఏ నెంబర్ అయితే ఇచ్చానో ఆ నెంబర్కి మాత్రమే పే చేయండి. అలా అయితేనే మీ ఆర్డర్ బుక్ అవుతుంది. నేను ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం అడ్రస్ ఇవ్వండి. కంప్లీట్గా ఉండాలి అడ్రస్. అంటే మన పేరుతో స్టార్ట్ అయ్యి ఫ్లాట్ నెంబరు లేదంటే ప్లాట్ నెంబరు, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. లాస్ట్లో పిన్ కోడ్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే కనుక ఇండియా కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ ఉండాలండి. అలాగే మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాము. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది చూసుకోవచ్చు. 3-4 డేస్ తర్వాత కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను కంప్లైంట్ రేజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చూస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, చీరలన్నీ చూసేద్దాం. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి లినెన్ ఫ్యాబ్రిక్ అండి. అంతా కూడా కలనేత గోల్డ్ కలర్ టిష్యూతో వస్తుంది. చాలా బాగుందండి చీర అయితే. చాలా క్లాసీ లుక్ ఉంది. అలాగే ఫ్యాబ్రిక్ టిష్యూ ఉంది కదా అని రఫ్గా గుచ్చుకోవడం అలా ఉంటుంది అనుకుంటారేమో, అలా ఏం లేదు. నార్మల్ కాటన్ లాగా అట్లా మనం కాటన్ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఇది కట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి 2-3 కలర్స్లో. అలాగే ఎడ్జెస్లో స్కాలప్ ఉందండి. పళ్ళు ఎడ్జెస్లో పైన బోర్డర్ కూడా ఇలా స్కాలప్తో వస్తుంది. కింద శారీ కింద వైపు కూడా మొత్తం అంతా స్కాలప్తో ఉంటుంది. ఇక శారీ మధ్యలో విషయానికి వస్తే ఇదిగోండి మావు కలర్ అండ్ స్కిన్ కలర్ అని చెప్పొచ్చు. ఈ 2 కలర్స్తో బ్లాక్స్, ఆల్టర్నేట్ బ్లాక్స్ లాగా క్రియేట్ చేసి స్కిన్ కలర్ వచ్చిన దాని మీద లైట్ హ్యాండ్ పెయింట్ వేశారు. హ్యాండ్ పెయింట్ చుట్టూ కూడా అవుట్లైన్ ఎంత వర్క్ ఉందో చూడండి. ఇలా కనుక మనం చేయించుకోవాలి అంటే అసలు ఈ ప్రైస్లో రానే రాదు. 2,999లో అద్భుతమైన చీరలు చాలా చాలా బాగుంటాయి. ఇక ఈ చీర అంతా ఇలా ఉంటుంది కదా, బ్లౌజ్ చూస్తే ఇంకా మీరు మెస్మరైజ్ అయిపోతారు. చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా చక్కటి ఫ్లోరల్ ప్రింట్తో చాలా అందంగా వచ్చింది. చాలా చాలా బాగుంది చూడడానికి కూడా. అట్లాగే మనం స్టిచ్ చేసి వేసుకున్నప్పుడు కూడా చీర ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది తప్పనిసరిగా. స్కిన్ కలరు రస్ట్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. పళ్ళు అంతా కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. చిన్న పళ్ళు వస్తుంది. పళ్ళులో ఇలా స్కాలప్ ఉంటుంది. పైన బోర్డర్ కూడా కనిపించేంత మేర స్కాలప్ వస్తుంది. కింద కంప్లీట్గా స్కాలప్ ఉంటుందండి. చీర అంతా కూడా ఇలా రస్ట్ కలరు, స్కిన్ కలరు బ్లాక్స్ లాగా వస్తాయి ఆల్టర్నేట్గా. స్కిన్ కలర్ వచ్చిన దగ్గర హ్యాండ్ పెయింట్, ఆ హ్యాండ్ పెయింట్కి అవుట్లైన్ వర్క్ చేసి ఉంది మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఎంతైతే పెయింట్ ఉందో ఆ పెయింట్ డిజైన్ అంతా కూడా అవుట్లైన్ వర్క్ చేసి ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజు. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి స్కాలప్ చేసి ఉంది. స్కిన్ కలర్కి ఖాకీ బ్రౌన్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తాయి. చిన్న పళ్ళు చాలా అందంగా ఉంది. అంటే ఈ ఫ్లోరల్ ప్రింట్కి లైన్స్ పళ్ళు చాలా డిఫరెంట్ లుక్తో బాగుంది. అట్లాగే పళ్ళులో స్కాలప్, పైన కూడా కనిపించేంత మేర స్కాలప్ బోర్డర్ వస్తుంది. కిందేమో కంప్లీట్గా స్కాలప్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ కాకి బ్రౌన్, స్కిన్ కలరు ఆల్టర్నేట్ బ్లాక్స్ వస్తాయి.
ఆ బ్లాక్స్ మధ్యలో వచ్చిన హ్యాండ్ పెయింట్కి కంప్లీట్గా అవుట్లైన్ వర్క్ ఉంటుందండి అంతా కూడా. అలాగే ముందే చెప్పినట్టుగా శారీ అంతా కూడా టిష్యూతో ఉంటుంది, గోల్డ్ టిష్యూ. అలా అని రఫ్గా ఉండదు, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎంత అందంగా ఉందో. బ్లౌజ్కి కూడా టిష్యూ వస్తుంది, అలాగే స్కాలప్ బార్డర్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. చాలా అందంగా ఉంటాయండి చీరలు అయితే. నాకు తెలిసి మార్కెట్లో మీరు ఎక్కడ చూసి ఉండరు, చాలా చాలా బాగుంటాయి. బ్లూయిష్ గ్రేకి క్రీమ్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు ఉంటుంది. అలాగే శారీకి 3 వైపులా అంటే పైన కనిపించేంత మేర పళ్ళులోను కింద వైపు కంప్లీట్గాను స్కాలప్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ క్రీమ్ కలరు బ్లూయిష్ గ్రే బ్లాక్స్ లాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి సిల్వర్ జరీ వచ్చిందండి. సిల్వరే కదా ఇది, మేబీ సిల్వర్ జరీతో టిష్యూ వస్తుంది. ఇదిగోండి ఇదంతా కంప్లీట్గా హ్యాండ్ పెయింట్ మీద అవుట్లైన్ వర్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు కలర్సే రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా టిష్యూతో వస్తుంది. హ్యాండ్స్కి ఏమో స్కాలప్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ అవుట్లైన్ వర్క్ అనేది కనిపించే చోట్ల మాత్రమే వస్తుందండి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చినాక పైన ఓన్లీ హ్యాండ్ పెయింట్ లాగా మాత్రమే ఉంటుంది. ఇది డిజిటల్ ప్రింటే కానీ హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది చూడగానే. ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి, ఇంగ్లీష్ గ్రీన్లోనే డార్క్ షేడ్ లాగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఒక లైన్ కచ్ వర్క్ బార్డర్ వస్తుంది. ఈ శారీకి 3 వైపులా కూడా చిన్న లేస్ బార్డర్ ఉంటుందండి. ఈ కచ్ వర్క్ కాకుండా ఇట్లా చిన్న లేస్ బార్డర్ ఉంటుంది. తర్వాత ఈ కచ్ వర్క్ బార్డర్ అనేది హ్యాండ్ వర్క్ కంప్లీట్గా, అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉంటాయి. పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది. ఇదిగోండి చిన్న బార్డరు, ఈ లేస్ బార్డరు ఉంటుంది పైన వైపు. పళ్ళులో వచ్చేసి కింది వైపు ఏ బార్డర్ అయితే వస్తుందో ఒక 5-6 ఇంచెస్ అదే బార్డరు పళ్ళులో కూడా వస్తుంది. పళ్ళు దగ్గరలో శారీ అంతా కూడా ఇలా 2 రకాల మోటివ్స్ ఇచ్చారు. ఈ మోటివ్స్ మధ్యలో కూడా మిర్రర్ ఉంటుంది. అలాగే ఇదిగోండి కింది వైపు బార్డర్ అంతా ఈ విధంగా ఉంటుంది. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ వర్క్ అనేది అంటే పైన వచ్చిన బుటాలు తక్కువ ఉంటాయండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీకి పైన ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డరు హ్యాండ్స్కి వచ్చింది. మిగిలిందంతా సేమ్ శారీ ఫ్యాబ్రికే అదే కలర్లో చిన్న ఈ సెల్ఫ్ లైన్స్తో ఉంటుందన్నమాట, చిన్న హ్యాండ్ బార్డర్తో. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ కానీ వర్క్ కానీ. సెకండ్ కలర్ అండి. ఈ కలర్ అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ఇవాళ చూపించే కలర్స్ అన్నీ డిఫరెంట్ షేడ్స్, కరెక్ట్గా మెన్షన్ చేయలేము. చాలా చాలా బాగుంది. అన్ని చీరల మీద కూడా కచ్ వర్క్ అనేది వైట్ థ్రెడ్తోనే వస్తుంది. ఇదిగోండి పైన చిన్న బోర్డరు, ఆ తర్వాత ఈ లేస్ బోర్డరు, అట్లాగే పళ్ళులో వచ్చేసి ఒక 5-6 ఇంచెస్ కచ్ వర్క్ బోర్డరు, ఎడ్జ్లో లేస్ బోర్డర్. కింది వైపు కూడా అదేవిధంగా కచ్ వర్క్ బోర్డర్ కింద లేస్ బోర్డర్. లేస్ బోర్డర్ మాత్రం శారీ కలర్లో ఉంటుందండి. కచ్ వర్క్ బోర్డర్ ఏమో వైట్ థ్రెడ్తో వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఇదంతా హ్యాండ్ వర్క్ అని. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి బ్లౌజ్ శారీ కలరే అదే ఫ్యాబ్రిక్తో కంటిన్యూ అవుతుంది కట్ చెంగులో. కింద వచ్చేసి హ్యాండ్స్కి ఈ బోర్డర్ ఇస్తారు. చూడండి హ్యాండ్స్కి కూడా పెద్ద సైజులో ఇచ్చారు. మన చేయి కొంచెం లావు ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా సరిపోయేలాగానే ఉంది. చాలా బాగున్నాయండి చీరలు మాత్రం. హ్యాండ్ వర్క్ మనం చేయించుకోవాలంటే ఈ శారీ కాస్ట్కి ఒక బ్లౌజుకి చేస్తారేమో కచ్ వర్క్ అంతే. మావు కలర్ అండి. మావు కలర్ పైన వైట్ థ్రెడ్తో కచ్ వర్క్ చాలా బాగుంది. కలర్ కూడా పైన చిన్న బోర్డరు, పళ్ళులోను కింది వైపునేమో 5-6 ఇంచెస్ బోర్డరు, అలాగే 3 వైపులా కూడా చిన్న లేస్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ పళ్ళు దగ్గరలో ఈ బుటాలు ఎక్కువ ఉంటాయండి, కొంచెం మోటివ్స్ లాగా బుటాల్ లాగా ఇచ్చారు. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగానే ఉంటాయి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్తో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం ఇట్లా ఈ లేస్ బోర్డరు కచ్ వర్క్ బోర్డర్ రెండూ ఉంటాయి. కచ్ వర్క్ బోర్డర్ శారీలో కన్నా చిన్న సైజులో బ్లౌజ్కి ఇస్తారు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్. కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి, మీకు ప్రూఫ్ ఇదే, కంప్లీట్ హ్యాండ్ వర్క్.
గాజు అనే బ్లూ అండి, చాలా బాగుంది కలర్ కూడా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు వీడియోలో చూపించిన 2 ఫ్యాబ్రిక్స్ కూడా కట్టుకున్నప్పుడు ఎలాంటి ఇరిటేషను ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అది టిష్యూ లెనిన్ అయినా కూడా అది బాగుంది. అలాగే ఇది వచ్చేసి టెక్స్చర్ రా సిల్క్ లాగా కనిపిస్తూ ఉంది, సెమీ టసరు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదిగోండి, పైన వచ్చేసి చిన్న బోర్డరు, పళ్ళులోను కింద వైపు బిగ్ బార్డర్ ఉంటుంది. అంతా కూడా చక్కటి హ్యాండ్ వర్క్, కచ్ వర్క్ వచ్చింది. శారీకి 3 వైపులా చిన్న లేస్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఈ మోటిక్స్ అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ ఉంటాయండి. అలాగే ఇది బ్లౌజు, శారీ ఫ్యాబ్రిక్లోనే అదే కలర్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇట్లా కచ్ వర్క్ అండ్ లేస్ బోర్డర్ 2 ఉంటాయి. చక్కటి గాజు వన్నె బ్లూ, ఇది కూడా రేర్ కలరే, చాలా చాలా బాగుంది. చూస్తారు కదండి, ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ రేంజ్లోనే చక్కగా హ్యాండ్ పెయింట్ లాంటి డిజిటల్ ప్రింట్తో టిష్యూ లెనిన్ మీద వర్క్ చేసిన, అవుట్లైన్ వర్క్ చేసిన శారీస్ 3000కి ఏమొస్తున్నాయండి ఈ రోజుల్లో. చక్కటి వర్క్తో బ్యూటిఫుల్ శారీస్. కలర్స్ కూడా రేర్ కలర్స్ 4 చూపించాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మన సెమీ టసర్ శారీస్. ఇవి కూడా అంతేనండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా శారీ పైన వచ్చిన వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి, కచ్ వర్క్. మనం ఒక బ్లౌజుకు చేయించుకోవాలంటే కూడా వేలల్లో ఉంటుంది, అలాంటిది శారీ అంతా కూడా హ్యాండ్ కచ్ వర్క్. చాలా బాగున్నాయి. ఈ కలర్స్ కూడా రేర్ కలర్సే. 8 చీరలు కూడా చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.